హాయ్ అందరికీ వెల్కమ్ టు లక్ష్మీరాజస్ కిచెన్. ఈరోజు ఒక అద్దిరిపోయే రెసిపీతో చేసిన పన్నీర్ తవా ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా 400 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి వేడి నీళ్ళలో వేసి వాటర్ని స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారము, ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని తర్వాత ఒక కప్పు గడ్డ పెరుగు వేసుకోండి. అందులోకి హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పన్నీర్కి పట్టేలాగా పన్నీర్ ముక్కలు విరగకుండా స్లోగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇందులో కొంచెం కసూరి మేతి యాడ్ చేయండి. టేస్ట్ డబుల్ అవుతుంది. మీకు ఈ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన ఈ పన్నీర్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. అడుగు మందంగా ఉన్న ప్యాన్ కానీ లేదంటే చపాతీ పెంక కానీ తీసుకొని అందులోకి గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పన్నీర్ని విడివిడిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. వేసిన వెంటనే కాకుండా ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోండి. చూడండి, ఈ కలర్కి వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఇంకా దించేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పన్నీర్ తవా ఫ్రై రైస్లోకి, రోటీలోకి, చపాతీస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఎంతమందికి రెసిపీ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.